హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీపై ప్రభుత్వ ఉద్దేశం సంచలన నిర్ణయము. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకటించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని స్పష్టమైన సంకేతాలు అయితే వెలువడ్డాయి. 12వ పీఆర్సీ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అయినా దాని గురించి ఎటువంటి ప్రస్తావన రాలేదు. కనీసం 27% లేదా 30% ఐఆర్ ప్రకటన వస్తుందని ఉద్యోగులు భావించినా దానిపై కూడా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ప్రభుత్వ వైఖరి పట్ల ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశమే లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల పట్టింపు లేదు అని మండిపడ్డారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 30,000 కోట్ల రూపాయల బకాయిల గురించి బడ్జెట్‌లో ఎటువంటి ప్రస్తావన, కేటాయింపులు చేయకపోవడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు, పెన్షనర్లకు మెరుగైన పీఆర్సీ అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఇప్పటివరకు పీఆర్సీ ఏర్పాటుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. బడ్జెట్‌లో పీఆర్సీ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడంతో ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని అర్థమవుతోంది. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మధ్యంతర భృతి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఉద్యోగులకు 27% ఐఆర్ ప్రకటించిన విషయం గుర్తు చేసుకుంటూ ప్రస్తుత ప్రభుత్వం కూడా 30% ఐఆర్ తక్షణమే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పైగా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరించిందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. వాలంటీర్ల వ్యవస్థను నిర్లక్ష్యం చేయడంతో పాటు ఉద్యోగుల వేతన భద్రతపై కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్లటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే 12వ పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేయాలని, 27% లేదా 30% ఐఆర్‌ను తక్షణమే ప్రకటించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పీఆర్సీ కమిటీకి చైర్మన్ నియమించి సాధ్యమైనంత త్వరగా పీఆర్సీని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలనైతే ఉద్యోగులు కోరుతున్నారు.